ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు లైపోసక్షన్ అంటారు అండ్ రైనోప్లాస్టీ అంటారు. లైపోసక్షన్ అంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా ఈ వేజర్ లైపోసక్షన్ ఇప్పుడు చాలా మంది మేడం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేసి. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా మంది ఉమెన్ కి హెవీ బ్రెస్ట్ ఎన్ని సెక్టర్స్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్ ని చూసినా వాళ్ళందరికి సినిమాలో చూసినట్లు అల్లు అర్జున్ ఫేస్ ని రామ్ చరణ్ ఫేస్ కి మార్చేస్తారు. సో అలా నిజంగా జరుగుతుందా? ఇప్పుడు మా పేషెంట్స్ లో కూడా రైనోప్లాస్టీ వాళ్ళు మీకు ఉన్న నోస్ లో కొన్ని చేంజెస్ చేసి మీ ఫేస్ కి బర్న్స్ అంటారు కదా, సో ఎక్కడైనా కాలినప్పుడు లేకుంటే ఏదైనా యాసిడ్ పడినప్పుడు అలాంటి వారు మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి సర్జరీ చేస్తారు? బర్న్స్ లో 2 రకాలు. అక్యూట్ ఫేస్ అంటే పడిన వెంటనే ఇప్పుడు చర్మం కాలిన దానిలో చాలా నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. అందమే ఆనందం అంటారు కదా. అయితే పూర్వకాలంలో చర్మానికి అందాన్ని కాపాడుకోవడానికి పసుపు లేకుంటే ఏదో ఒకటి అంటే గంధం రాసుకొని కాపాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సో ఈ పెరిగిన టెక్నాలజీలో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీస్, బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ టమ్మీ టక్కర్స్ అండ్ మమ్మీ మేకోవర్స్ లాంటివి అత్యాధునిక ఇలాంటి సర్జరీస్ అన్నీ వచ్చాక మనిషి తన రూపాన్ని మార్చుకోగలుగుతున్నాడు. సో ఇవన్నీ ఏంటి, సో ఇవన్నీ సేఫా ఎలా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ సుమా సంధ్యాల గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్లాస్టిక్ సర్జరీస్ ఇప్పుడు ముందైతే కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు లేకుంటే సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకునేవారు. ఇప్పుడు చూసుకుంటే నార్మల్ అయిపోయింది, అది కామన్ అయిపోయింది. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని అపోహలు అండ్ భయాలు అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ క్వశ్చన్ జస్ట్ ప్లాస్టిక్ సర్జరీ గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నార్మల్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా మందికి కాస్మెటిక్ సర్జరీతో ఎక్కువ రిలేట్ చేస్తారు. కానీ ప్లాస్టిక్ సర్జరీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్టివ్ కూడా అంటారు. సో రికన్స్ట్రక్షన్ అంటే మనకి కంజనైటల్గా చిన్నపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్, అది కాకుండా చాలా మైక్రోవాస్కులర్ సర్జరీ అంటాం, ఆంకో రికన్స్ట్రక్షన్ అంటాం, తర్వాత ట్రామా అదొక పార్ట్. ఇవన్నీ కాక ఫేషియల్ సర్జరీ అవన్నీ చేస్తూ అండ్ కాస్మెటిక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో ఎక్కువ మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీతో రిలేట్ చేస్తారు, విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇప్పుడున్న చాలా అవేర్నెస్ వల్ల ఎక్కువ మంది కాస్మెటిక్ సర్జరీని ఆప్ట్ చేస్తున్నారు. అండ్ మీరు అన్నట్టుగా డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ కూడా ఇప్పుడు చేయించుకోగలుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ చాలా బూమింగ్ ఫీల్డ్. యా. అయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయి కదా, ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. అసలు లైపోసక్షన్ అంటారు అండ్ రైనోప్లాస్టీ అంటారు. అసలు ఫస్ట్ లైపోసక్షన్ గురించి చెప్తారా? లైపోసక్షన్ అన్నది చాలా కామన్ టర్మ్. అండ్ చాలా మందికి కాస్మెటిక్ సర్జరీ అన్న వెంటనే అదొక రిలేషన్ లైపోసక్షన్తో. అండ్ అదే ఇదిలో లైపోసక్షన్ మీద చాలా భయాలు ఉన్నాయి, మిత్స్ ఉన్నాయి. ఇది ఏంటి, ఇది చేస్తే చాలా మందికి హాని ఉంటుందేమో, దీనివల్ల డ్యామేజ్ ఉంటుందని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. లైపోసక్షన్ అంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం సక్షన్ క్యాన్యులాస్ పాస్ చేసి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని యాస్పిరేట్ చేసేయడం. దాంట్లో చాలా రకాలైన లైపోసక్షన్ ఉండొచ్చు. అంటే సర్జన్కి పేషెంట్కి బెనిఫిట్ కావడం కోసం పవర్ అసిస్టెడ్ అని చెప్పి, వేజర్ లైపోసక్షన్ అని చెప్పి ఇట్లాంటి కొత్త కొత్తవి వచ్చాయి. సో ఈ వేజర్ లైపోసక్షన్ ఇప్పుడు చాలామంది వింటానే ఉండుంటారు. దాంట్లో అల్ట్రాసౌండ్ ఎనర్జీ యూజ్ చేసి ఫ్యాట్ని బాగా గుజ్జు గుజ్జుగా చేసేసి ఈజీగా ఫ్యాట్ యాస్పిరేట్ చేయొచ్చు అనమాట. అది కొత్త టెక్నిక్. సో ఇట్లాంటివి రోజు రోజు కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటే బేసిక్ టెక్నిక్ మీద యాడ్ అవుతూ ఉంటాయి. బేసిక్గా మనం చేసే లైపోసక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్, ఇట్ ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే బాడీ లైపోస్కల్ప్చర్ అంటాం. ఎక్కడైతే మనకి రెసిస్టెంట్ ఫ్యాట్ ఉంటుందో, అవి ఎంత డైటింగ్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆ పార్ట్స్ ఆఫ్ ద ఫ్యాట్ పోదు. అట్లా పోనీ ఫ్యాట్ కోసం లైపోసక్షన్ వెరీ గుడ్ ఆప్షన్. సో అలాంటి వాళ్ళు లైపోసక్షన్ని ఆప్ట్ చేయొచ్చు. మేడం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేసి. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? చేయించుకున్నాక ఎన్ని రోజుల వరకు ఇది అంటే మళ్ళీ క్యూర్ అవ్వచ్చు అంటారు? బ్రెస్ట్ సర్జరీస్ అన్నది చాలా కామన్ కాస్మెటిక్ సర్జరీ ప్రాక్టీస్లో.
చాలామంది ఉమెన్‌కి హెవీ బ్రెస్ట్‌తో చాలా బాధపడుతూ ఉంటారు. ఈ హెవీ బ్రెస్ట్ ఉండడం వల్ల ఏంటంటే కాస్మెటికల్‌గానే కాదు, వాళ్ళకి చాలా సోషల్ ఇన్హిబిషన్స్, వాళ్ళకి నచ్చింది వేసుకోలేరు. బయటికెళ్ళాలంటే అందరు నన్నే చూస్తున్నారన్న ఫీలింగ్. అండ్ ఇవి సమ్ కాకుండా అథ్లెట్స్ కూడా అంటే ఆ! ప ఏదైనా వర్కౌట్ చేసినా, జిమ్ చేసినా అది చాలా బరువుగా ఉంటది కదా! సిమిలర్ టు ఒక 2 డంబెల్స్ మన మెడలో ఏసుకొని తిరుగుతున్నట్టు ఉంటది. దానివల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, చాలా హైజీన్ ఇష్యూస్, స్కిన్ మ్యాసరేషన్స్ ఇవన్నీ కామన్. మనం ఎన్ని సెక్టార్స్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్‌ని చూసినా వాళ్ళందరి కంప్లెయింట్స్ సిమిలర్‌గానే ఉంటాయి. సో, ఇంత హెవీ బ్రెస్ట్‌తో బాధపడనవసరం లేదు పేషెంట్స్. దానికి సింపుల్ సర్జరీస్ ఉన్నాయి. రెమెడీస్ ఉన్నాయి. దాన్నే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటారు. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో బేసిక్‌గా ఏం చేస్తామంటే, వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్‌ని ఇంటాక్ట్ వదిలి, రెస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్‌ని తీసేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్‌ని తీసేసి, ఉన్న వాల్యూమ్‌ని రీషేప్ చేసి, మళ్ళా మన రౌండ్, యూత్‌ఫుల్, ఎలివేటెడ్ బ్రెస్ట్‌గా చేయడమే మన బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. దానికి వేరే వేరే టెక్నిక్స్ ఉండొచ్చు కానీ బేసిక్‌గా రూట్‌లో ఇది చేస్తాం. సో, ఇవన్నీ సేఫ్ సర్జరీస్. అయితే ఇలాంటి వాళ్ళు రేపొద్దున పిల్లలు పుట్టాక వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వచ్చా? హ్మ్. సో, ఈ సర్జరీ ఆల్ రేంజెస్ ఆఫ్ ఉమెన్‌లో చేయొచ్చు. అంటే అన్‌మ్యారీడ్ దగ్గర నుంచి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళలో అయినా చేస్తాం. బేసికల్లీ అన్‌మ్యారీడ్‌లో మనకి మెయిన్ కన్సిడరేషన్ 2 కన్సిడరేషన్స్ ఉంటాయి. ఒకటి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ వస్తే ఎలా అంటామో, ఇంకొకటి స్కార్స్. సో, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ వస్తే మనం చేసే ప్రొసీజర్స్‌లో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్‌ని ఇంటాక్ట్ ఉంచుతున్నాం కాబట్టి, దానిలో మిల్క్ సెక్రీషన్‌కి కావాల్సిన గ్లాండ్స్, డక్ట్స్, నిప్పిల్ ఏరియాలో ఉంటాయి. ఒక సో, దాంట్లోనే. ఒక మనం మిగిల్చే బ్రెస్ట్ దాంట్లో 2 బ్రెస్ట్‌లో ఈచ్ బ్రెస్ట్‌లో ఆ టిష్యూని మనం మిగులుస్తున్నాం. సో, దానివల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ అన్నది సో, దాని థియరీ న్యాచురాలిటీ అలాగే. ఉంటది అంటాం. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా బ్రెస్ట్ మీద ఏ సర్జరీ చేసినా కూడా కొంత పర్సెంటేజ్ పీపుల్‌లో తక్కువ మిల్క్ సెక్రీషన్ కానీ ఒక బ్రెస్ట్‌లో సెక్రీషన్ వచ్చి ఒక బ్రెస్ట్‌లో రాకపోవడం అన్నది జరగచ్చు. కంప్లీట్‌గా జరగదని చెప్పలేం కానీ బట్ దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ సో దట్ ఆ ఫ్యూచర్ లాక్టేషన్ కాంపోనెంట్‌ని మైండ్‌లో పెట్టుకొనే చేస్తాం. ఓకే. అయితే రికవరీ ఎంత టైంలో పడుతుంది? బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ నార్మల్‌గా సర్జరీ డే కేర్ కింద చేయొచ్చు. అన్‌లెస్ వెరీ హెవీ బ్రెస్ట్, హ్యూజ్ బ్రెస్ట్ అయితే తప్ప ఒక్కరోజు అడ్మిషన్ అడుగుతాం. సో, అడ్మిషన్ అయిపోయిన తర్వాత నుంచి ఒక సర్జరీ అయిన దగ్గర నుంచి ఒక 2-3 వీక్స్ హీలింగ్ పీరియడ్ జనరల్‌గా పడతది. ఈ 2-3 వీక్స్‌లో కూడా ఫస్ట్ 10 డేస్ అన్నది కొంచెం కష్టంగా ఉండొచ్చు. రైట్. బికాజ్ అది అక్యూట్ ఫేజ్ ఆఫ్టర్ సర్జరీలో టిష్యూ ఎడిమా అంటే స్వెల్లింగ్ రావడం, బ్రూయిజెస్, కొంచెం నల్లగా స్కిన్ కలర్ మారడం ఇవన్నీ జరగచ్చు. ఆ స్వెల్లింగ్ మూలాను, హెవీనెస్ వల్లాను, పోస్ట్ ఆప్ రియాక్షన్స్ వల్లాను కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటది. కానీ రోజు రోజుకి ఈ డిస్కంఫర్ట్ అన్నది తగ్గుతా తగ్గుతుంది. ఉంటది. సో, 10 డేస్‌కి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. 2-3 వీక్స్‌కి హీలింగ్ అయిపోతది. కానీ అగైన్ దిస్ ఇస్ ఇండివిడ్యువలిస్టిక్. ఒక్కొక్కసారి హీలింగ్ అనేది ఒక వారం అటు మనిషిని ఇటు బట్టి అవ్వచ్చు. అవ్వచ్చు. అయితే బర్న్స్ అంటారు కదా! సో, ఎక్కడన్నా కాలినప్పుడు, లేకుంటే ఏదైనా యాసిడ్ పడినప్పుడు, అలాంటి వారు మీ దగ్గరికొస్తే మీరు ఎలాంటి సర్జరీ చేస్తారు? సో, బర్న్స్‌లో 2 రకాలు అక్యూట్ ఫేజ్ అంటే పడిన వెంటనే చేసే జాగ్రత్తలు, తర్వాత తీసుకునే జాగ్రత్తలు. రైట్. ఇమ్మీడియేట్‌గా పడడంలో మనం మోర్ కాన్సంట్రేషన్ ఏంటంటే హీలింగ్. ఇప్పుడు చర్మం కాలినా దానిలో చాలా లెవెల్స్ ఉంటాయి. అంటే పైన ఉన్న లేయర్ దగ్గర నుంచి డీప్‌గా కాలే అవకాశం దాకా ఉంటది. హుహు. సో, దీన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్‌లో హీలింగ్. ఎంత తొందరగా ఆ స్కిన్‌ని మాన్పిస్తాము అన్నది. సెకండ్ ఇంటర్మీడియేట్ టైమ్‌లో ఏంటంటే కంట్రాక్చర్స్ ప్రివెంట్ చేయడం. రైట్. అంటే ఈ స్కిన్ హీల్ అవ్వడం వల్ల ఎంతో కొంత ష్రింక్ అయినట్టు అవి కంట్రాక్చర్స్ అంటే నెక్ ఇలా అతుక్కుపోయి ఉంటది. కొంతమందికి చేతులు అతుక్కుపోయి ఉంటాయి వేరే వేరే పొజిషన్స్‌లో. మూతి లాగేసినట్టు ఉంటది. ఐ లాగేసినట్టు ఉంటాయి. సో, ఇట్లాంటివన్నీ ప్రివెన్షన్ ఎలా చేయాలన్నది కూడా ట్రీట్మెంట్‌లోనే వస్తది. ఓకే. అది ఫస్ట్ పార్ట్ అవ్వగా రెండో పార్ట్ ఈ కంట్రాక్చర్స్. వచ్చేసిన కంట్రాక్చర్స్ అంటే ఐ కిందకి లాగేసి నీళ్లు కారిపోతా ఉంటాయి. ఒక్కోసారి తిన్నది నోట్లోంచి జారిపోతా ఉంటది. చేతులు కదపలేరు. నెక్ పైకి అనలేరు. ఇట్లాంటివన్నీ కరెక్షన్స్, ఫంక్షనల్ కరెక్షన్స్. రెండోది కాస్మెటిక్‌గా ఇంత ఇంప్రూవ్‌మెంట్ ఇస్తాము అని ఎప్పుడు బర్న్ పేషెంట్‌లో మనం గ్యారంటీ ఇవ్వలేం. ఓకే. బట్ నియర్ నార్మల్ చేయడానికి ఏ సర్జరీ అవసరమో
చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, అవి చేసి చేయొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ చాలా మంది ఇమ్మీడియట్లీ సో నోస్ వేరే రకంగా ఉంటుంది. 1 ఇయర్ బిఫోర్ చూసుకుంటే వేరే రకంగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే వేరే రకం. సో వీళ్ళందరూ చేయించుకుంటుంటారు కదా! సో ఇప్పుడు కామన్ అయిపోయింది. చూస్తే అందరు సేమ్ కనిపిస్తూ ఉంటారు. ఒకానొక టైంలో అంటే లిప్స్ కానీ, నోస్ కానీ సిమిలర్‌గా కనిపిస్తుంది. ఎందుకు అలాగంటారు? ఇప్పుడు మొన్న ఎవరో చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో దే ఆర్ వెరీ బోల్డ్. నేను చేయించుకున్నాను అని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. చెప్తున్నారు, అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. నేను అదే అంటాను, నాకు ఏదైనా నా బాడీలో చేంజ్ కావాలి అంటే ఐ హ్యావ్ ద రైట్ టు గెట్ ఇట్ డన్, అండ్ దాన్ని చెప్పుకోవడానికి మనం ఏమాత్రం వెనకాడాల్సిన సిగ్గుపడాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ చెప్పడం వల్ల ఎంతో మంది పీపుల్ వాళ్ళని ఒక వాళ్ళ రోల్ మోడల్స్ లో ఇన్‌స్పైర్ అయ్యి సో చేయించుకుంటున్నారు. చేయించుకుంటున్నారు, కరెక్ట్. వీళ్ళందరికీ ఒకలాగే ఉంటుంది అని ఎందుకు అంటే, మనకి బుక్స్లో కూడా ఈస్థెటిక్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. అంటే నోస్ ఫేస్లో ఇంత భాగంలో ఉండాలి, ఆర్ ఇంత హైట్లో ఉండాలి. అవి మనకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి ఈస్థెటికలీ బ్యూటిఫుల్ ఫేస్ కోసం. సో వాటికి ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి అందరి నోస్లు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి అంటారు. అంటే ఈ టిప్ ప్రొజెక్షన్ ఇంత ఉండాలి, ఈ డార్సమ్ అంటే బ్యూటీకి స్టాండర్డ్ టెంప్లేట్ కొన్ని ఉంటాయి. ఓకే. సో ప్రతి వాళ్ళు అలాగే ఉంటుందని కాదు, వాళ్ళకి ఫేస్కి తగ్గట్టు వాళ్ళ నోస్ని మాడిఫై చేస్తాము. బట్ మేము ఆ పారామీటర్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అందరికీ ఆ సిమిలారిటీ అనిపిస్తుంది. ఓకే. సేమ్ ఆ పారామీటర్స్ ఫాలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయించుకున్నాక అంతా బొమ్మల్లాగా అంటే సేమ్ డాల్స్ లాగా అంటే యూజువలీ నోస్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్లో, బికాజ్ దాన్ని బట్టి ఫేషియల్ ఫీచర్స్ అండ్ యూ కెన్ డిఫైన్ బ్యూటీ అయ్యవచ్చు. వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కదా, వాళ్ళకి నోస్ మీద షాడో ఏరియాస్, లైట్ పడే ఏరియాస్, డెఫినిషన్ ఏరియాస్ ఉంటాయి కదా, దానిలో ఇంపార్టెంట్ నోస్. సో దాన్ని మనం మంచిగా మాడిఫై చేయడం వల్ల స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా బాగుంటుంది. కనిపిస్తారు. కరెక్ట్. సో ఎందుకంటే గ్లామర్ ప్రపంచం కాబట్టి వాళ్ళకు అది important. డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి మధ్యకాలంలో పోస్ట్ కోవిడ్ కూడా ఎంతో మంది ఆన్లైన్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళ ఫేస్ని వాళ్ళు రిపీటెడ్గా చూసుకోవాల్సి వస్తుంది స్క్రీన్ మీద. సో అలాంటి వాళ్ళకు కూడా చాలా నీడ్ ఉంది రైనోప్లాస్టీ కోసం. నోస్ జాబ్ అంటారు కామన్ టర్మ్స్లో. సో నోస్ కరెక్షన్ అన్నది మళ్ళీ ఫంక్షనల్గా చేయించుకుంటారు, కాస్మెటిక్గా కూడా చేయించుకుంటారు. ఫంక్షనల్ అంటే ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, సంథింగ్ ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా చేయించుకుంటారు. కొంతమందికి నోస్ చిన్నప్పుడు దెబ్బ తగిలి పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, చూడగానే తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా చేయించుకుంటారు సర్జరీ. ఇంకోటి ప్యూర్లీ కాస్మెటిక్, మీరు అన్నట్టుగా ఈస్థెటిక్ ప్రపోర్షన్స్లో నోస్ని తయారు చేస్తారు. అయితే ఒక సినిమాలో చూసినట్లు అల్లు అర్జున్ ఫేస్‌ని రామ్ చరణ్ ఫేస్‌కి మార్చేస్తారు. సో అలా నిజంగా జరుగుతుందా? సో అది చేయలేం. ఇప్పుడు మా పేషెంట్స్లో కూడా రైనోప్లాస్టీ వాళ్ళు ఎవరో హీరోయిన్ పిక్చర్స్ కానీ, నోసులు కానీ, వాళ్ళ అలాగే ఫ్యామిలీ ఉండాలి మెంబర్స్ అంటారా? కానీ నోసులు తీసుకొచ్చి ఇలా ఉండాలి అంటారు. అది అన్ని నోసెస్లో పాసిబుల్ కాదు. మీకు ఉన్న నోస్లో కొన్ని చేంజెస్ చేసి మీ ఫేస్కి అది ఈస్థెటికలీ బెటర్ చేయగలం అంతే. ఓకే. అలా వేరే వాళ్ళ నోసు పెట్టలేం. యాజ్ యూ సెడ్ ఫేస్ మొత్తం మార్చచ్చా అంటే ఇప్పుడు దాకా అది కాస్మెటికల్గా ఎవరూ చేయలేదు. ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఏంటంటే ఎక్స్టెన్సివ్ ట్రామా, చాలా దెబ్బ తగిలి మొత్తం మొహం అంతా బాగా పచ్చడైపోయి అట్లాంటి అయిన కేసెస్లో మొత్తం ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తున్నారు. సిమిలర్ టు మన కిడ్నీయో లివరో ట్రాన్స్ప్లాంట్ అట్లాంటి సర్జరీ అది. ఇప్పుడు దాకా కాస్మెటిక్ ఇండికేషన్లో చేయలేదు. బట్ దేర్ ఆర్ ట్రయల్స్ గోయింగ్ ఆన్ ఫర్ ట్రామా కేసెస్. కొన్ని సక్సెస్ఫుల్ కేసెస్ కూడా ప్రజెంట్ చేశారు. రైట్. అయితే డెలివరీ తర్వాత చాలామంది మహిళలకి స్కిన్ లూజ్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏ టైంలో మీరు సర్జరీని మీరు సజెస్ట్ చేస్తారు? సో నార్మల్గా మనకి డెలివరీ అయిన తర్వాత 2 టైప్స్, ఒకటి సెక్షన్ అవి ఉండొచ్చు, ఇంకొకటి నార్మల్ లేబర్ అయి ఉండొచ్చు. నార్మల్ లేబర్ ఏంటంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఎర్లీ. ఓకే. ఎందుకు అంటే అది ఫిజియలాజికల్ ప్రాసెస్ అయిపోతుంది, దానిలో ఇన్సిషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా దే కెన్ గెట్ బ్యాక్ టు డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో 6 to 8 వీక్స్లో రికవర్ అయిపోయిన వెంటనే వాళ్ళు మంచి డైట్ పాటించవచ్చు. బికాజ్ లాక్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా డైట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. రైట్. దాంతో పాటు మనం ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే
ఫిజియోలాజికల్గా కూడా మన బాడీ ట్రైస్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే స్కిన్ రిట్రాక్షన్ అన్నది ఫిజియోలాజికల్గా జరుగుతుంది, వెనక్కి తగ్గడం. అది తగ్గుతూ ఉండగా కూడా మనం సపోర్ట్ చేయడంలో ఎంతో కొంత బాగానే ఇంకా ఉంటుంది. ఫాస్ట్గా అవుతుంది. యా. సి సెక్షన్ తర్వాత ఏంటంటే అసలే స్కార్ ఉంటుంది, మనం అబ్డామినల్ మజిల్స్ అన్నీ కట్ చేసి లోపలికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పీరియడ్ అంటే 3 months తర్వాతే మనం ఆ డైట్ అండ్ ఎక్సర్సైజ్ Okay, అది హీల్ అయ్యాక స్టార్ట్ హీల్ అయిందా స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ చేస్తూ ఉండగా కూడా ఒక్కొక్కసారి ఆ ఎక్సెస్ స్కిన్, ఆ డైవారికేషన్ తగ్గదు. అట్లాంటి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ చేయొచ్చు. సో 6 months తర్వాత ఏం చేసినా తగ్గని స్కిన్, అబ్డోమెన్కి ప్లాస్టిక్ సర్జరీ అప్రోచ్ చేయొచ్చు. ఓకే. బట్ బ్రెస్ట్ మీద ఏదైనా సర్జరీ చేయాలి అంటే మాత్రం యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత, లాక్టేషన్ ఆపేసిన తర్వాత చేస్తేనే వెరీ గుడ్ అండ్ యూజువల్లీ అప్పుడే చేస్తాం. రైట్. అయితే టమ్మీ టక్ అనేది ఇప్పుడు ఎక్కువ చేయించుకుంటున్నారు. సో ఏంటి దీని గురించి చెప్పండి. యా. సో టమ్మీ టక్ అన్నది చాలామంది ఉమెన్ ఇప్పుడు ఆప్ట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ సర్జరీ అనొచ్చు. ఎందుకు అంటే అది చూసిన వెంటనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనకు కూడా రిజల్ట్స్ వైజ్ చాలా బాగుంటుంది అది. సో టమ్మీ టక్లో మేజర్గా మనం కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి. ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు, మ్యాసివ్ వెయిట్ లాస్ వాళ్ళు, హ్యూజ్ అబ్డామెన్స్, తర్వాత సాగీ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. సో టమ్మీ టక్లో ఒక పార్ట్ ఏంటంటే ఆ ఎక్సెస్ సాగీ స్కిన్ని రిమూవ్ చేయడం. ఓకే. రెండోది ఎక్కడైతే అంబ్లికస్ ఉంటుందో దాన్ని రీపొజిషన్ చేయడం కూడా ఒక పార్ట్. ఇంకోటి మజిల్ వీక్నెస్, అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీలో కూడా డైవారికేషన్ ఆఫ్ రెక్టే అని ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్లో ఏంటంటే మజిల్స్ సపరేట్ అవడం వల్ల నిల్చున్నప్పుడు బల్జ్ రావడం, పడుకున్నప్పుడు ఫ్లాట్ అయిపోవడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళల్లో కూడా డైవారికేషన్ ఆఫ్ రెక్టైని రిపేర్ కూడా చేస్తాం. సో ఇవన్నీ చెయ్యగా ఈ ఎక్సెస్ స్కిన్, డైవారికేషన్ ఆఫ్ రెక్టై అండ్ లైపోసక్షన్, ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో అవి కూడా లైపోసక్షన్ చేసి తీసేస్తాం. సో అన్ని కాంపనెంట్స్ కలిపితే టమ్మీ టక్. అయితే మమ్మీ మేక్ ఓవర్ అంటే ఏంటి, ఎవరు చేయించుకుంటారు దీన్ని ఎక్కువగా? సో మామీ మేకవర్ అన్నది ఇప్పుడు చాలా ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది అండ్ మోర్ పాపులర్ దీస్ డేస్. సో మామీ మేకవర్ ఎందుకు డిజైన్ చేసాము అంటే దీనిలో 2 or 3 ప్రొసీజర్స్ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో చేయడం వల్ల వాళ్ళు ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళాలి. అది మామీ మేకవర్ బ్యాక్గ్రౌండ్. మామీ మేకవర్ టర్మ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన టమ్మీ టక్, అది కాకుండా ఏదైనా బ్రెస్ట్ ప్రొసీజర్స్, ఒక్కొక్కసారి ఫీమేల్ జెనైటల్ ప్రొసీజర్స్ లైక్ వెజెనోప్లాస్టీ కానీ, వెజెనల్ రిజువినేషన్ కానీ, ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ అట్లాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. దీంతో పాటు లైపోసక్షన్, ఎనీ పార్ట్ లైపోసక్షన్ కానీ, ఆర్ యూజువల్లీ సబ్మెంటల్ ఫ్యాట్ అంటాం, అది డబల్ చిన్ కోసం చేస్తాం. ఇట్లాంటివి చాలా కాంబినేషన్లో చేయొచ్చు. అంటే 2 or more సర్జరీస్ కంబైన్ చేయడం వల్ల ఒకే సర్జరీలో పేషెంట్ ఒకే షాట్లో ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. అది పేషెంట్కి కూడా కాంప్లియన్స్ saving ఉంటుంది. ప్రతి సర్జరీ మళ్ళీ రికవరీ, మళ్ళీ సర్జరీ కాకుండా ఒక సర్జరీలో చేసేటట్టు. బట్ ఎలా పేషెంట్ సేఫ్టీతో ఉండాలి అంటే ఇన్ని ప్రొసీజర్స్ కలపడం వల్ల స్టిల్ పేషెంట్ సేఫ్టీని తీసుకుంటూ ఎన్ని మ్యాక్సిమం చేయగలమో అన్ని కలిపి చేస్తాం. సో దాన్నే మామీ మేకవర్. రికవరీ టైం ఎంత ఉంటుంది మీకు? అదే మన అడ్వాంటేజ్. ఇప్పుడు ప్రతి సర్జరీకి రికవరీ 2 to 3 weeks ఉంటే మామీ మేకవర్ కూడా 2 to 3 weeks ఉంటుంది. బట్ ఆ 2 to 3 weeksలో బ్రెస్ట్ అయితే బ్రెస్ట్ రికవర్ అయిపోద్ది, టమ్మీ రికవర్ అయిపోద్ది, జనరల్ సర్జరీ రికవర్ అయిపోద్ది. ఇవంతా రికవరీ పీరియడ్ అంతే ఉంటుంది కాబట్టి పేషెంట్స్ కూడా మోర్ కాంప్లియన్స్, ఈజీగా ఒక షాట్తో రికవర్ అయిపోతారు. ఓకే. అయితే మీరు చేసిన అన్ని సర్జరీస్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ ఏది? లైఫ్ చేంజింగ్ ఏది అంటారు? సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పోస్ట్ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఒక 35-40 ఇయర్స్కి ఒక ఉమెన్ బాడీ కాంటూరింగ్ కోసం అంటే మామీ మేకవర్ కోసమే వచ్చారు. వాళ్ళలో మనం 360-degree అబ్డామిన్ లైపోసక్షన్, టమ్మీ టక్, దాంతోపాటు బ్రెస్ట్ మాస్టోపెక్సీ సర్జరీ చేసాం. సో దీనిలో ఛాలెంజింగ్ అన్నది ఏంటంటే మల్టిపుల్ సర్జరీస్ కలిపి ఒకే స్టేజ్లో చేయడం అన్నది ఇట్ టుక్ అరౌండ్ 7 to 8 hours పట్టింది సర్జరీ చేయడానికి. అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి ఆన్ టేబుల్.
మోస్ట్ గ్రాటిఫైయింగ్ ఏంటి అంటే షీ వెంట్ ఇంటూ అ స్టాగ్నెంట్ స్టేట్. అంటే తన కెరియర్ వైజ్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాను నేను. నాకు షీస్ ఇన్ అ వెరీ హై పొజిషన్. షీ హ్యాస్ టు కీప్ మీటింగ్ పీపుల్. ఓకే. కాన్ఫరెన్సెస్ కానీ, మీటింగ్స్ కానీ అట్లాంటి వాటికి నేను ప్రొఫెషనల్‌గా ఇన్హిబిషన్స్ ఉన్నాయి నాకు అని అడిగారు. సో, ఇది చేసిన తర్వాత షీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 మంత్స్ టు టెల్ అస్ దట్ తన కెరియర్‌లో ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బేసికల్లీ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. రైట్. షీ ఈస్ ఏబుల్ టు డూ వెల్ బోత్ ఇన్ కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్‌లో కూడా తన పర్సనల్ మ్యారీడ్ లైఫ్‌లో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది అని చెప్పారు. సో, గ్రేట్. విచ్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్లాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళ కెరియర్‌లోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి అంటే అండ్ వెన్ ద పేషెంట్ ఈస్ సేఫ్, ఆ సేఫ్టీ లిమిట్స్‌లో చేయగలిగితే వై నాట్? విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే యాంటీ ఏజింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కొంతమందికి అంటే స్కిన్ కొంచెం సాగీ అవుతుంది, కళ్ళ కింద నల్లగా వచ్చాయి. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఈ మధ్య కాలంలో ఫిల్లర్స్ కానీ, బోటాక్స్ కానీ ఎలాంటి వారు యూజ్ చేయాలంటారు? సో 2 కాంపరెన్స్‌లో యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్‌లో ఏంటి అంటే ఒకటి ఫ్యాట్ వాల్యూమ్ తగ్గిపోవడం. మన బాడీలో ఫేస్‌లో ఎస్పెషల్లీ కొన్ని పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటది. అది యూత్‌ఫుల్ ఫేస్‌కి ఇంపార్టెంట్. సో, విత్ ఏజ్ ఆర్ మాసివ్ వెయిట్ లాస్ కొంతమందిలో ఆ ఫ్యాట్ అన్నది తగ్గిపోతది. రైట్. తగ్గిన తర్వాత స్కిన్ సాగినెస్. దానివల్లే జౌల్స్ అంటాం. ఇది కూడా సాగిపోయి సబ్‌మెంటల్ ఫ్యాట్, చిన్, డబుల్ చిన్ అంటాం. ఇవన్నీ రావచ్చు. సో, ఫేస్‌లో యాంటీ ఏజింగ్ చేయడానికి ఫ్యాట్ పోయిన దగ్గర ఫిల్ చేయాలి అంటే మీరన్నట్టుగా ఫిల్లర్స్ గానీ ఆర్ యూ కెన్ యాడ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అదర్ కాంపోనెంట్ ఇస్ వ్రింకిల్స్. ఏజింగ్‌లో కూడా ముడతలు పడడం ఫేస్‌లో అన్నది కామన్. దానిలో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ వ్రింకిల్స్ ఉంటాయి. అది కూడా మనం క్లియర్ చేయడానికి వ్రింకిల్స్ తగ్గించుకోవడానికి వాడేది బొటాక్స్. సో, ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫేషియల్ రిజువినేషన్‌లో ఒక పార్ట్. సో, ఇవే కాకుండా సర్జికల్ పార్ట్స్ కూడా ఉంటాయి. మీరన్నట్టు అండర్ ఐ హాలోగా ఉంటది కొంతమందికి. Yes. దానికి కూడా ఫిల్ చేయాల్సొస్తది. ఒక్కొక్కసారి అండర్ ఐలో బల్జెస్ ఉంటాయి. కనిపిస్తుంటే ఐ బ్యాగ్స్ అంటాం. సో, అట్లాంటి వాళ్ళకి అది బ్లెఫరోపలాస్టీ అని చేస్తాం. సో, అది కూడా యాంటీ ఏజింగ్ ప్రొసీజరే. అలాగే కొంతమందికి నేసోలేబియల్ ఫోల్డ్స్ డీప్‌గా ఉండడం, ఇక్కడ ఫ్యాట్ ఇలా జారిపోయినట్టు జౌల్స్ వీటిలన్నిటికీ థ్రెడ్ లిఫ్ట్ చేయొచ్చు, ఫేస్ లిఫ్ట్ చేయొచ్చు. సో, అట్లాంటివి చాలా ప్రొసీజర్స్ చేసి యాంటీ ఏజింగ్‌కి హెల్ప్ చేయొచ్చు. ఓకే. ఈ థ్రెడ్ లిఫ్ట్ ఇవన్నీ సేఫేనంటారా? ఆ థ్రెడ్ మళ్ళీ కొన్ని రోజులకి డిజాల్వ్ అయిపోతుందా? థ్రెడ్ లిఫ్ట్ లాంటివి టెంపరరీ ప్రొసీజర్సే కానీ, దానికి ఒక 1, 1½ ఇయర్ దాకా కూడా మీకు దాని ఎఫెక్ట్ తెలుస్తా ఉంటది. వియర్ ఆఫ్ అయిపోతున్నప్పుడు మీరు చూసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ ఇంకొకసారి చేస్తాం యూజువల్‌గా. చేయించుకోవాలి. ఆ! సో, థ్రెడ్ లిఫ్ట్స్ అనేవి కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్. కొంతమంది ఐడియల్ క్యాండిడేట్స్‌లోనే చేయాలి. ఎక్సెసివ్ సాగీనెస్, ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళలో చేసినా కూడా అంత రిజల్ట్ కనిపించదు. సో, ఐడియల్ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ లిఫ్ట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొసీజర్. ఓకే. అయితే చాలా మందికి వాళ్ళ ఫేస్‌లో ఏదో ఒకటి నచ్చదు. ఎంత రోజు చూసుకుంటే మనకి ఇది ఇలా ఉండాలి, నోస్ ఇలా ఉండాలి, అలా అని మీ దగ్గరకొస్తారు. సో, వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళని ఎమోషనల్లీ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, కాస్మెటిక్ సర్జరీ కోసం వచ్చిన ప్రతి పేషెంట్‌కి సైకలాజికల్‌గా దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఎఫెక్ట్ చేసి ఉండాలి. ఆర్ మోస్ట్ కామన్‌లీ ఒకటి వాళ్ళకి నచ్చని ఫీచర్ అయి ఉండాలి. ఆర్ చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు దాని మీద కామెంట్ అయినా చేసుండాలి. ఆర్ బుల్లీయింగ్ పక్కనోళ్ళు ఏమంటున్నారో అని ఒక్కొక్కసారి కామెంట్ చేసే అవకాశం కూడా ఉంటది. సో, ప్యూర్‌లీ తనకే నచ్చి చేయించుకున్న వాళ్ళకి అయితే మనం పెద్దగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోయినా ఓకే. బికాస్ వాళ్ళు దే నో ఎమోషనల్లీ రెడీ అయ్యొస్తారు. వాళ్ళు దే నో వాట్ దే వాంట్ అండ్ దే ఆర్ వెరీ ప్రిపేర్డ్. మనం ఆప్షన్స్ చెప్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ గుడ్ ఆప్షన్‌తో ఎళ్తారు. సరిపోతది. బట్ ఈ పక్కన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని కేసెస్‌లో బుల్లీయింగ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఏమైనా అనుండొచ్చు. అది మనకి సబ్‌కాన్షియస్‌గా ఎక్కడో పడిపోయి ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఉండాలి. సో, అలాంటి వాళ్ళకి మనం చెప్పగలగాలి ఈ చేంజెస్ చేయగలము. ఇంత రియలిస్టిక్‌గా మీకు రిజల్ట్స్ వస్తాయి అని. అలా రైట్. చెప్పినప్పుడు వాళ్ళు ఆ ఎమోషనల్ యాస్పెక్ట్ మనకు చెప్తారు. డెఫినెట్‌గా చాలామంది పేషెంట్స్ డాక్టర్‌తో షేర్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా ఇస్తాము.
ఇచ్చినప్పుడు వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుంటారు. అయితే చాలా మంది సెలబ్రిటీస్ ముందు వేరే కలర్‌లో ఉంటారు. ఇప్పుడు చేస్తే చాలా వైట్ అంటే తెల్లగా కనిపిస్తారు. అంటే దీని వెనక గూడా ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ఉందంటారా? యూజువల్‌గా ఇది చాలా కామన్‌గా జరిగే ప్రొసీజర్సే. దీంట్లో ఏంటి అంటే జెనెటిక్‌గా మనకి పుట్టినప్పుడు వచ్చిన కాంప్లెక్షన్ అన్నది కంప్లీట్‌గా ఎవరు చేంజ్ చేయలేరు. చేయలేరు. బట్ విత్ ఏజింగ్, విత్ ఎక్స్‌పోజర్ టు ద అట్మాస్ఫియర్, పొల్యూషన్, స్ట్రెస్, దీనివల్ల మన స్కిన్ అన్‌హెల్తీగా అవ్వడం, ఆర్ సన్ ఎక్స్‌పోజర్ వల్ల ట్యాన్ అవ్వడం, ఆర్ వేరియస్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ రావడం, దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ద స్కిన్, కలర్ ఆఫ్ ద స్కిన్ టోన్ తగ్గడం, ఇవన్నీ జరగచ్చు. వీటిని ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ కంప్లీట్‌గా నల్ల వాళ్ళని తెల్లగా చేయడం కుదరదు. కష్టం. సో ఇంప్రూవ్మెంట్ కోసం చాలా పద్ధతులు ఉన్నాయి. నాన్ సర్జికల్‌గా ఉట్టి సీరమ్స్ దగ్గర నుంచి, పీల్స్ దగ్గర నుంచి, లేజర్స్ దగ్గర నుంచి చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగే ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీ థెరపీస్. ఐవీ థెరపీలో మోస్ట్ కామన్ డ్రగ్ వాళ్ళు వాడేది గ్లూటథయోన్. ఓకే. సో ఇలా వాడడం వల్ల ఏంటంటే గ్లూటథయోన్ కూడా టెంపరరీ ఎఫెక్ట్. ఇట్ విల్ ఇంప్రూవ్. అదేంటంటే మెలనిన్ ప్రొడక్షన్ అన్నది మన బాడీలో ఆ పిగ్మెంటేషన్ క్రియేట్ చేస్తది. దాన్ని తగ్గించేవి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. గ్లూటథయోన్ అన్నది కామన్‌గా వాడుతున్నారు. అది మన బాడీలో ఉన్న పదార్థమే కొంచెం తగ్గినప్పుడు ఏజ్‌తో దాన్ని పాటు అది బయట నుంచి తగ్గుతా ఇస్తారు. ఉంటది. ఇప్పుడు మనం ఐవీ సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. ఐవీ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది కాకుండా ఓరల్, లోకల్, జస్ట్ సోప్స్‌లో కూడా ఇస్తున్నారు. బట్ ఐవీకి మంచి రిజల్ట్ ఇదుంది. ఉంది. బట్ ఎనీవే అది మన జెనెటిక్ కలర్‌ని మార్చదు. టోన్‌ని ఇంప్రూవ్ చేస్తది అంతే. ఓకే. ఇప్పుడు ఆఖరి ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే మన ప్రేక్షకులు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో కాస్మెటిక్ సర్జరీ మీద చాలా మిస్కన్సెప్షన్స్, తప్పుగా అనుకుంటారు, చాలా డౌట్లు. అండ్ మోస్ట్ కామన్ థింగ్ ఇది మనల్ని ఏదో చేసేస్తుంది అని. కాస్మెటిక్ సర్జరీ కూడా ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ బ్రాంచ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్ అప్రూవ్డ్ సర్జరీస్. మనం ఏవేవి సర్జరీలు బాడీలో చేయించుకోవచ్చు, మంచిగా చేయించుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి, అండ్ మినిమల్ కాంప్లికేషన్స్ ఉన్న సర్జరీసే మీకు ప్లాస్టిక్ సర్జన్ అడ్వైజ్ చేస్తారు. సో వెనెవర్ యూ వాంట్ టు ఆప్ట్ అ కాస్మెటిక్ సర్జరీ, అప్రోచ్ ద రైట్ సర్జన్. ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఎఫర్డబిలిటీ. ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ ఎఫర్డబుల్. మనకి వేరియస్ ఎఫర్డబిలిటీ రేంజెస్లోనే అవైలబుల్గా ఉంటుంది. దాన్ని హెజిటేషన్ పెట్టుకొని కన్సల్టేషన్కి రాకుండా ఉండద్దు. ఫస్ట్ కన్సల్ట్ అ సర్జన్ అండ్ దెన్ టేక్ యువర్ డెసిషన్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఎవరో కోటీశ్వరులే చేయించుకుంటారు అనుకునేవారు. కానీ ఇలాంటి అవగాహన, సో ఈ అవగాహన అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్తో సొల్యూషన్ ఇక్కడ ఉంది అని ప్రజలకు చెప్పడం కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.